ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, నేను మీ డాక్టర్ పిడికిటి బాలకృష్ణ, న్యూరో ఫిజిషియన్, విజయకృష్ణ హాస్పిటల్, కొత్తపేట, గుంటూరు. ఫ్రోజన్ షోల్డర్ అంటే భుజము నొప్పితో స్టార్ట్ అయ్యి అది ఉదయాన్నే డే యాక్టివిటీతో స్టార్ట్ అయ్యి నిదానంగా పెరుగుతూ రాత్రిపూట విపరీతంగా నొప్పి రావటం, డే టైమ్ యాక్టివిటీస్లో చెయ్యికి సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు విపరీతంగా నొప్పి రావటం, ప్లస్ అటు ఇటు కదిలించలేకపోవటం అనేవి ఎక్కువగా ప్రధాన సిమ్టమ్స్ ఉంటాయి. దీనికి ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ కంట్రోల్లో లేకపోవటం, థైరాయిడ్ కంట్రోల్లో లేకపోవటం, లేదంటే పార్కిన్సన్ డిసీజ్లో కానీ, లేదంటే ఈ షోల్డర్ జాయింట్లో ఉన్న కొన్ని టెండాన్స్ ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ వస్తుంది. దీనికి 60% ఆఫ్ పేషెంట్స్లో దీనికి గల కారణాన్ని కంట్రోల్ చేసుకొని ఫిజియోథెరపీ చేసుకోవటం వల్ల 60% ఇది నార్మల్ అయిపోతుంది. రిమైనింగ్ 40%లో ఈ ఫిజియోథెరపీ ఇవి షుగరు, థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకున్నా సరే ఇంకా పెయిన్, మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉన్నప్పుడు వీళ్ళకి ఒక చిన్నపాటి ఇంజెక్షన్ కానీ, షోల్డర్ జాయింట్లో ఇంజెక్షన్ కానీ, లేదంటే కీ హోల్ సర్జరీ, జస్ట్ ఆ లెగమెంట్స్ రీకన్స్ట్రక్ట్ చేసి చిన్న సర్జరీ ద్వారా కానీ దీనికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనవచ్చు. థ్యాంక్ యూ.